నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అట్ ద సేమ్ టైం ఆయన పదవికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేటువంటి పదవికి కూడా ఆయన రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆ పదవి ఏదైతే ఉందో అంటే ఆ ఎంపీ స్థానాన్ని ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఎవరి పేర్లు బయటకు వినిపిస్తున్నాయి ఏంటి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తొంగల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే విజయసాయిరెడ్డి గారి స్థానం ఏదైతే ఉందో అది ఏ పార్టీ వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? సో విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఏపీలో కొన్ని పరిణామాలు వేగంగా మారిపోతున్నాయండి. లెక్క ప్రకారం అంటే ఎలా చూసినా జగన్కి వచ్చిన సీట్లు మొన్న ఎన్నికల్లో 11 సీట్లే. సో 11 సీట్లకి ఆయనకి రాజ్యసభ మెంబర్ వచ్చే అవకాశం లేదు. అది జగన్ పార్టీకి తెలుసు, అట్లాగే రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి గారికి కూడా తెలుసు. సో అది కూటమిదే, అది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే. సో అయితే ఆ సీటు ఇప్పుడు టీడీపీకి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, లేదంటే జనసేనకు వెళ్తుందా? ఎందుకంటే లెక్క ప్రకారం అయితే గతంలో మనం ఏమనుకున్నాం, గతంలో వచ్చిన వార్తల దృష్ట్యా నాగబాబు గారు రాజ్యసభ ఎంపీకి వెళ్తారని అనుకున్నారు. అయితే మొన్న రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ జరిగిన కాన్వర్జేషన్లో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ చేశారు. నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత ఆయన మంత్రి అవుతారు అని చెప్పారు. సో కాబట్టి నాగబాబు గారు ఆ ఆప్షన్లో లేరు. సో అంటే జనసేనకి ఆప్షన్ లేదు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో కానీ బయట పొలిటికల్ సర్కిల్లో కానీ బాగా వైరల్ అవుతుంది సౌజన్య. అదేంటంటే సో ఇప్పుడు ఈ సీటు కూటమి కన్ఫర్మ్, కూటమికే వస్తుంది. సో కూటమి తరపు నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు 2. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది. ఓకే. సో 2014 నైట్ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలను వదిలేశారు. చిరంజీవి గారు వదిలేసిన తర్వాత రాజకీయాల్లో లేరు. చాలామంది ఆహ్వానించినా కూడా రాజకీయాల్లోకి నేను రాను, ఇక నేను దీనికి సరిపడను అని తేల్చి చెప్పేశారు కూడా. అయితే ఇప్పుడు ఆయన్ని ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభకి కూటమి తరపున అభ్యర్థిగా నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే ఇది రాజ్యసభలో వాళ్ళకి బీజేపీ తరపున వ్యక్తికే వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బలం కావాలి. సో కూటమి తరపున వాళ్ళు కూడా వాళ్ళకి బలపరిచినా కానీ సో వీళ్ళు ఈ కూటమి తరపున ఉండే అభ్యర్థి మన పార్టీకి తెలిసిన వాడు, మన పార్టీకి బాగా పనికొచ్చే వాళ్ళు అయితే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు వినపడింది. అదిగాక సో బీజేపీతో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొదటి నుంచి సాన్నిహిత్యం ఉంది. సో మొన్న రీసెంట్గా సంక్రాంతి వేడుకలు కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళింది చిరంజీవి గారే. సో అంతకుముందు కూడా అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఆయన గెలిపించండి అని చెప్పి చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే అప్పటికి అవకాశం లేదు, కానీ ఉంటే మనం ఖచ్చితంగా వచ్చి ప్రత్యక్షంగా ఆ ప్రచారం కూడా చేసేవాళ్ళేమో. సో వాళ్ళకు అనుబంధం అలాంటిది. సో బీజేపీకి మొదటి నుంచి చిరంజీవి గారి దగ్గరే ఉన్నారు. ఈ నేపథ్యంలో సో తమ పార్టీకి మొదటి నుంచి అండగా నిలబడి తమ పార్టీ ఈ స్థాయికి రావడానికి, ఏపీలో ఇంత గెలవడానికి కూడా అవకాశం ఉన్న చిరంజీవి గారిని ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే రాజ్యసభ సీటు ఇచ్చి ఆయన గౌరవించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ఈ ఎంపీ స్థానాన్ని చిరంజీవి గారికి ఇవ్వాలని ఆలోచిస్తుంది. అయితే ఇది కన్ఫర్మ్ కాదు ఇంకా. సో ఇప్పుడు బహుశా ప్రతిపాదనలు ఇంకా బీజేపీ వర్గాల్లోనే ఉన్నాయి. ఒకవేళ ఈ సీటు చిరంజీవి గారికి ఇస్తానంటే ఆయనకి ఇవ్వద్దు అనేవాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరు. అటు బీజేపీలో కానీ, అటు కూటమిలో కానీ, జనసేనలో కానీ. జనసేనలో ఆబ్వియస్గా ఉండరు. టీడీపీలో కూడా ఎవరు మాట్లాడే అవకాశమే లేదు. ఎందుకంటే ఒకసారి బీజేపీ అధిష్టానం డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మార్చరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కూటమి బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని కాదనే పరిస్థితి లేదు. సో కాబట్టి మెగాస్టార్ గారికి ఆయన ఒప్పుకుంటే, ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మెగాస్టార్ గారు ఒప్పుకుంటే ఇది కన్ఫర్మ్ గా ఆయనకే వెళ్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ పార్టీల గురించి కూడా మనం ఎందుకంటే చూసుకున్నట్లయితే చిరంజీవి గారు బీజేపీ నుంచి ఆ స్థానాన్ని భర్తీ చేసుకుంటారా, లేకపోతే టీడీపీ నుంచా, లేకపోతే జనసేన పార్టీ నుంచి తీసుకునేటువంటి అవకాశం ఉంది అనుకోవాలా? అది ఆయన ఇష్టం అండి. ఇప్పుడు ఆయన గతంలో ఇదివరకైతే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజ్యసభ ఎంపీ అయ్యారు, మినిస్టర్ కూడా అయ్యారు. అయితే ప్రస్తుతం అయితే ఆయన ఏ రాజకీయ పార్టీతోనూ కొనసాగట్లేదు. ఆయనతో ఏ రాజకీయ పార్టీతో ఆయనకి ఎలాంటి సంబంధాలు లేవు. ఒకవేళ కూటమి తరపు నుంచి వాళ్ళు ఎంపీ సీటు ఆఫర్ చేస్తే ఐదర్ బీజేపీలో నుంచి చేరొచ్చు. జనసేన పార్టీ ఎటు ఉంది, జనసేన పార్టీ ఇప్పుడు ఆయనదే, వాళ్ళ తమ్ముడిదే కాబట్టి ఆయన కూడా అందులో క్రియాశీలక సభ్యత్వం ఉన్నట్టే. సో కాబట్టి జనసేన నుంచైనా ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యే అవకాశం ఉంది. సో బీజేపీ అధిష్టానం మాత్రం చిరంజీవికి ఇవ్వాలని
ఆయన సముచితంగా గౌరవించుకోవాలని. ఇప్పుడు ఓకే. పద్మవిభూషణ్ కదండి, పద్మవిభూషణ్ ప్లస్ ఎంతో చారిటీ చేసిన వ్యక్తి, ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ కరోనా టైంలో కానీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. అలాంటి అవును. వ్యక్తికి మనం ఒక పదవి ఇచ్చి గౌరవించుకోవాలని బీజేపీ అధిష్టానం మొదటి నుంచి భావిస్తుంది. ఉమ్, సో ఇది సందర్భం అని వాళ్ళు భావిస్తున్నారు. ఓకే. సో ఈ సందర్భంలో ఇస్తే ఆయన కూడా హ్యాపీగా ఉంటారు. సో అటు అన్నిటికీ మించి చిరంజీవికి ఎంపీ సీటు ఆఫర్ చేయటం వల్ల ఏపీలో బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తుంది. సో కాపు ఓట్లు, ఉమ్, తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఓట్లు కానీ మిగతా ప్రాంతాల్లో కానీ చిరంజీవి అభిమానులు కానీ ఇలా ఈ సీటు ద్వారా ఈ ప్రాంతానికి, ఈ వర్గానికి దగ్గర అవ్వాలని బీజేపీ ప్లాన్ అనమాట. అందుకనే చిరంజీవి గారికి సీట్ ఇవ్వాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్, అయితే ఇక్కడ చిరంజీవి గారితో పాటు ఇంకో పేరు కూడా వినిపిస్తుంది. ఓకే. ఆయనే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. సో రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్ళ పాటు అదృశ్యం అయిపోయిన ఆయన రీసెంట్గానే మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఓడిపోయారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఎక్కడ యాక్టివ్గా లేరు. ఆయన కూడా మొదటి నుంచి అడుగుతున్నాడు, నాకు పదవి కావాలి, సో యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండటానికి నాకు కావాలని అడుగుతున్నారు. సో ఇది మంచి సందర్భం వచ్చింది వాళ్ళకు కూడా. సో ఆయన మొదటి నుంచి అడుగుతున్నారు. మిగతా వాళ్ళందరికీ ఎట్లా ఒకట్లా పదవులు ఇచ్చి వాళ్ళకి పదవులను లేకపోతే ఏదన్నా అధిష్టానం కొన్ని ప్రత్యేకమైన పదవులు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం మొదటి నుంచి కొంచెం బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా కానీ ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఈ బీజేపీ ఎంపీ సీటు, సో మొన్న విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ ఎంపీ సీట్ ఆయనకి ఇవ్వాలని భావిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరూ కాంపిటీషన్లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో బీజేపీ అధిష్టానం లేదా టీడీపీ అధిష్టానం, జనసేన వీరంతా కలిసి చర్చించుకుని ఎవరి పేరు చెప్తారో వాళ్ళకి ఈ ఎంపీ సీట్ వస్తుంది. ఒకటైతే మాత్రం కన్ఫర్మ్, ఇదైతే మాత్రం ఖచ్చితంగా కూటమి సీటే. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వైసీపీ పార్టీకి రాజ్యసభ ఎంపీ సీట్లు 80% రావు. ఎందుకంటే రాజ్యసభ ఎంపీ సీట్లు అనేవి తమకున్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి వస్తాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో వాళ్ళకున్న ఎమ్మెల్యేల బలం 11 మందే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైసీపీకి ఒక్క రాజ్యసభ ఎంపీ సీట్ కూడా వచ్చే అవకాశం లేదు. విజయసాయిరెడ్డి గారు రాజీనామా తర్వాత అది మా పార్టీకి సంబంధించింది కాబట్టి అని చెప్పేసి ఏమన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీ అడిగేటువంటి అవకాశం ఏముందా అనుకోవచ్చా? అంటే ఇంకా చెప్పాలంటే అలా అడిగితే మాత్రం అంతకన్నా కామెడీ ఇంకోటి ఉండదండి. ఎందుకంటే ఉన్నవాళ్లే వెళ్ళిపోతుంటే లేని దాని గురించి ఎలా ఆశిస్తారు వీళ్ళు? ఆల్రెడీ ఇప్పటికే ఆ గతంలో 3 ఎంపీలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన బేదా మస్తాన్ రావు ప్లస్ మోపిదేవి వెంకటరమణ వీళ్ళంతా వెళ్ళిపోయి వేరే పార్టీలు జాయిన్ అయిపోయారు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన నెంబర్ 2 అనే వ్యక్తే, పార్టీలు ఇన్నాళ్ళు చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తే వెళ్ళిపోయినప్పుడు ఇంకా నాకు ఆ సీటు కావాలని ఎలా అడుగుతారండి? అసలు చెప్పే కదా, ఇందాక చెప్పిన పరిణామాల ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీలో ఉన్న ఎంపీలే చాలా కామ్గా ఉండి, ఎమ్మెల్యే చాలా కామ్గా ఉండి ఎందుకు వచ్చింది బాధ అన్నట్టుగా ఉన్నారు. అంతే తప్ప ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి రావడం లేదు, ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా వాళ్ళు ఎక్కడ వ్యవహరించట్లా. అలాంటి టైంలో మళ్ళీ వీళ్ళకి పదవులు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వీళ్ళు ఏమైనా ట్రై చేసినా కానీ ఓడిపోవడం తప్ప ఈ అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళకి అసలు రాదు. ఇప్పుడు వాళ్ళకున్న ఎమ్మెల్యేల సంఖ్య పరంగా వాళ్ళకి రాజ్యసభలో పోటీ చేసే అవకాశం లేదు. రాబోయే రోజులు కూడా వస్తాయని నేను అనుకోను. సో వాళ్ళ పరిమితి వాళ్ళకున్న ఎంపీలు మొత్తం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కూటమి నుంచి రాజ్యసభ ఎంపీలు అవుతారు తప్ప వైసీపీకి రాజ్యసభకి రాబోయే రోజుల్లో ప్రాతినిధ్యం ఉండే అవకాశం లేదండి. అంటే ఎన్ని రోజుల్లోపు ఈ స్థానాన్ని భర్తీ చేసేటువంటి అవకాశం ఉందని లెక్క ప్రకారం 6 నెలల్లోపు భర్తీ చేయాలి. అది ఈలోపే ముందే భర్తీ చేస్తారు. ఎందుకంటే ఆయన ఇంకా 3 ఏళ్ళు ముందుగానే ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఆయన స్థానాన్ని భర్తీ చేయాలి. ఖచ్చితంగా చేస్తారండి. ఓకే. సో మరి విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి అటు చిరంజీవి గారి పేరు అలాగే కిరణ్ కుమార్ పేరు, ఇద్దరు పేర్లు వినిపిస్తుంది. మరి ఎవరిని చూస్ చేసుకుంటారు, ఎలా చూస్ చేసుకుంటారు అనేది చూద్దాం రాబోయేటువంటి రోజులో. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ అండి.